AudioJungle. जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा जय भवा विजयी भवा जय भवा विजयी भवा चंद्रवंश पारोधि चंद्रमा गुरुकुल सरसी राजहंसमा जय भवा మీ అందరికి తెలిసే ఉండొచ్చు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని మన విజనరీ ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడానికి స్థాపించారు. ఫిబ్రవరి 15, 1997లో స్థాపించబడింది. ఈ ఫిబ్రవరి 15, 2025కి మీరందరూ కూడా ఆహ్వానితులు ఈ ప్రోగ్రాంకి. ఫిబ్రవరి 15,
2025 విజయవాడ సాయంత్రాలకి పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా మన యొక్క ప్రీతమ నాయకులు వస్తారు. ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ప్రజల్లో మహోన్న నటుడుగా వాళ్ళ హృదయాల్లో మిగిలిపోయిన ఎన్టీఆర్గా, అట్లానే రంగంలో దిగిన తర్వాత ఆయన పేద ప్రజల కోసం, అట్లానే తెలుగు వారి కోసం పోరాటంలో వాళ్ళ హృదయంలో ఒక అన్నగా ఆయన మిగిలిపోయారు నందమూరి తారక రామారావు గారు. ఆయన అనుకున్నట్టు ఆయన ఏ హృదయంతో, ఆలోచనతో ఆయన ప్రజలు ముందుకొచ్చారో ఆ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఆరోగ్యం, విద్య, వైద్య, ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో అప్పుడు ఎన్టీఆర్ మెమోరీ ముందుంటుంది. అట్లానే ఈ ట్రస్ట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మరించుకుంటూ ఫిబ్రవరి 15న ట్రస్ట్ ద్వారా మేము ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్న గారు, ఆయనతో పాటు పెద్ద సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించిపోతున్నారు. అట్లానే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అట్లానే ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అట్లానే ఈ అద్భుతమైన సాంస్కృతిక వేడుకలో పాల్గొనటానికి మీరందరూ బుక్ మై షోలో మీరందరూ మీ టికెట్లు కొనుక్కోవచ్చు. అట్లానే మీరందరూ మీ కుటుంబం సమేతంగా మీరందరూ అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఆశిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతప్పుడు మేము ఎన్టీఆర్ మెమోరియల్ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ అనేది ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే బ్లడ్ బ్యాంక్స్ 4 సిటీలో ఉంది: వైజాగ్, హైదరాబాద్, రాజమండ్రి మరియు తిరుపతిలో ఉంది. ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ ద్వారా 88,70,000 మందికి వాళ్ళకి ఎప్పుడు అవసరమైనప్పుడు మా బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు రెడీగా సేవలు అందించింది. అట్లానే కాకుండా థాలసీమియా పిల్లలు, ఆ డిజీజ్తో బాధపడుతున్న పిల్లలకి ఇప్పటి వరకు 21,234 యూనిట్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చాము. అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇప్పటి వరకు 60,975 యూనిట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము ఇచ్చాము. అట్లానే కాకుండా అవసరమైనప్పుడు పేదలు కానీ
ఎవరు మా బ్లడ్ బ్యాంక్కి వచ్చి తలుపు తట్టినప్పుడు మేము ఎప్పుడు మా తలుపులు వాళ్ళకి తెరిచి ఉంటుంది. వాళ్ళకి 81,610 యూనిట్లు ఇచ్చాము. ఈ హెల్త్ క్యాంప్స్కి వస్తే ఇప్పుడు వరకు 14,056 హెల్త్ క్యాంప్స్ నిర్మించాము. దీని ద్వారా 21 లక్ష మంది లబ్ధి పొందారు. 22.43 కోట్లు మా ట్రస్ట్ ద్వారా మేము ఖర్చు చేశాము. అట్లానే సంజీవిని ఫ్రీ హెల్త్ క్లినిక్స్, ఈ హెల్త్ క్లినిక్స్ ద్వారా 1,60,000 మంది లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 4,02,50,000 ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకి ఖర్చు చేసింది. అదే కాకుండా సంజీవిని మొబైల్ క్లినిక్స్, దీని ద్వారా 94,363 మంది లబ్ధి పొందారు. దీని ద్వారా 1,65,35,35,000 రూపాయలు ఖర్చు అయింది. అదే కాకుండా విద్యా ద్వారా గండిపేటలో మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ కాలేజ్ ముందుకి తీసుకెళ్తున్నాము. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇది మేము ట్రస్ట్ ప్రాఫిట్స్ వచ్చిందో తిరిగి ఆ ప్రాఫిట్స్ మేము చల్లపల్లి స్కూల్లో అక్కడ అవసరమైన పేద పిల్లలకి, మా తెలుగుదేశం కార్యకర్తల పిల్లలకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళు ఉండటానికి ఫ్రీ డార్మెటరీ స్పేస్, అదే కాకుండా ఉచిత భోజనం కూడా ఆ పిల్లలకి మేము ఇప్పుడు వరకు ముందుకి తీసుకెళ్తున్నాము.